దేవుడు నీకు ఏ స్థితి నిర్ణయించాడో ఆ స్థితిలోనే దేవుని అంగీకరించినట్లయితే ఈ క్రిస్మస్ దినాల్లో నీ యొక్క స్థితి స్థుతులుగా మారుతుంది. లూకాసువార్త 2:43 ఎలిజబెత్ మరియమ్మ తల్లిని చూసి అంటుంది, నా ప్రభువుల తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించును అని ఒక నిరీక్షణకి ఆధారం కలిగి చేసింది. జ్ఞానులు ధనఘనతను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు ఎదుట సాగిలపడి ధనవంతులు పరలోక రాజ్యానికి అర్హులు అని నిరూపించి ఒక సాక్ష్యంగా నిలిచారు. గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు ప్రభు తన దీన స్థితిలోనే ప్రభు చిత్తానికి లోబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు తన దారిద్ర్యం వలన మిమ్మల్ని ధనవంతులు చేయాలనే పశువుల తోటలో పరుండున్నారు. కాబట్టి సిమ్యోను నా ప్రభు యొక్క రక్షణను కళ్ళారా చూస్తున్నానని చెప్పేసి ఏ శ్రమలో రక్షణని నిరూపించాడు. అన్న ప్రవక్త విమోచకుడు కొరకు కనిపెట్టుచున్న వారి కొరకు ప్రచురపరిచింది ఒక ప్రవక్తగా మారింది. ఈ దినమున నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో ఆ స్థితిలోనే దేవుడికి కానీ లోబడినట్లయితే నీ స్థితిని సంతోషకరంగా ధన్యకరంగా నీ జీవితం మారబోతుంది.